చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటి నుండి మహిళలను నిట్టనిలువునా మోసం చేస్తూ వారికి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు. డ్వాక్రా సంఘాలను నేనే కనిపెట్టానని చెప్పుకునే చంద్రబాబు డ్వాక్రా మహిళలకు మాత్రం టోకరా వేశారు అని వరదు కళ్యాణి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారో ఆ రోజు నుంచి మహిళల్ని నిట్టనిలువుగా మోసం చేస్తూ వాళ్ళకి తీరని ద్రోహం చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలు, అలాగే అగ్రవర్ణాల్లో ఉన్న పేద మహిళలందరినీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి ప్రతి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకి ఈరోజు టోకరా వేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే డ్వాక్రా మహిళల్ని, డ్వాక్రా సంఘాలని నేనే కనిపెట్టాను అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళ పరపతిని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తగ్గించేసింది. అలాగే మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈ రోజు డ్వాక్రా సంఘాలకి బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాలు డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలు నా అక్క చెల్లెమ్మలని పదే పదే చెప్పుకుంటూ ఉంటారు కదా, అలాంటి అక్క చెల్లెమ్మలకి ఈరోజు 0 వడ్డీకి గుండు 0 చుట్టేశారు చంద్రబాబు నాయుడు గారు. ఎంత దారుణం అంటే నాబార్డు నివేదికలో డ్వాక్రా సంఘాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న డ్వాక్రా సంఘాల తాలూకా పరపతి తగ్గిపోయింది. బ్యాంకులు ఇచ్చే రుణాలు 16,600 కోట్లు తగ్గించేయడం జరిగింది. అలాగే డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళల పొదుపు 479 కోట్లు తగ్గిపోయింది ఈ ఏడాది నివేదికలో అని చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పాలన ఎంత దారుణంగా ఉంది అనేది అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇస్తానన్న 0 వడ్డీ ఇవ్వకపోవడం, వాళ్ళకి చేస్తానన్న ఆర్థిక భరోసా అందివ్వకపోవడం. తీసుకుంటే 2023-24 అంటే మా జగనన్న పాలనలో డ్వాక్రా సంఘాలు అనేవి పురోగమనంలో ఉండేవి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో డ్వాక్రా సంఘాలు తిరోగమనంలో ఉన్నాయి. గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల టైంలో డ్వాక్రా సంఘాలకి రుణమాఫీ చేస్తానని చెప్పి పలాస జిల్లాగా చేయకపోతే నా ప్రాణ త్యాగానికైనా సిద్ధపడతానని పలాస వాస్తవీయులు దువ్వాడ శ్రీధర్ బాబా శ్రీకాకుళం జిల్లా మరో కొత్త జిల్లా అవతరించనుంది. ఉత్తరాంధ్రలోని పలాస కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు దువ్వాడ శ్రీధర్ బాబా బీబీఎస్ న్యూస్కి తెలిపారు. అదే జరిగితే శ్రీకాకుళం జిల్లాలోని ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు పాలనాపరమైన ఇబ్బందులు తప్పినట్లే. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 193 కిలోమీటర్ల మేర సుదీర్ఘ తీర ప్రాంతం ఉంది. జాతీయ రహదారితో పాటు రైల్వే లైన్ కూడా ఉంది. అయితే పలాస, ఇచ్చాపురం వంటి శివారు నియోజకవర్గాల ప్రజలు జిల్లా కేంద్రం శ్రీకాకుళం రావాలంటే గంటల తరబడి ప్రయాసలకు, ఇబ్బందులకు గురి కావాల్సిందే. అదే పలాస కేంద్రంగా జిల్లాని ఏర్పాటు చేస్తే పాలనాపరంగా సౌలభ్యం కలుగుతుందని దువ్వాడ శ్రీధర్ బాబా స్థానిక ప్రజలు, పలాస నడి రోడ్డు ప్రజలు ధర్నా చేస్తున్నారు. విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత మన రాష్ట్రం 13 జిల్లాలు ఉండేది. 13, 26 తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 జిల్లాలు పెంచుతా ఉన్నారు. 31కి వెళ్లాల్సింది. దురదృష్టవశాత్తు ఆ 5 పెంచిన జిల్లాల్లో ఫస్ట్ పలాస జిల్లాని ప్రకటించి కేబినెట్ మీటింగ్లో తప్పించేశారు. ఇది మా ప్రాంతీయులకి చేరనే అన్యాయం. ఈరోజు 12 జిల్లాల్ని పూర్వం 12 జిల్లాల్ని 28 జిల్లాలు చేశారు. ప్రతి జిల్లాల్ని 2 అంతకు మించి చేసుకున్నారు. ఒక్క శ్రీకాకుళం జిల్లా ఒక్కటిగా ఉండిపోవడం వల్ల రేపు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అభివృద్ధి నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభివృద్ధి నిధులు కానీ మాకు షేరింగ్లో విపరీతం మేము నష్టపోతున్నాం. శ్రీకాకుళం జిల్లా ఒక్కటిగా వెనుకబాటుతనానికి గురి చేసి అలాగే వెనక్కి నెట్టివేయడం వలన మేము తీవ్రంగా నష్టపోతున్నాం. రేపు భావితరాలకి ఇది తీరని అన్యాయం జరగబోతుంది. కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వం ఏమైతే హామీ ఇచ్చిందో 5 జిల్లాలు ప్రకటిస్తామన్నారు. దాంట్లో మొట్టమొదటి జిల్లాగా పలాసగా ప్రకటిస్తామన్నారు. ఖచ్చితంగా ఆ పలాసాని ప్రకటించాలని మేము వినయపూర్వకంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ కోరుకుంటున్నాం. లేని ఎడల ఆల్రెడీ పలాస, ఇచ్చాపురం, టెక్కలి, పాతపట్నం మా ప్రాంత ప్రజలందరం కూడా కలిసి జిల్లాని సాధించుకోవడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఇది ప్రజల్లో గట్టిగా ఉంది. ఇది కావాలి, జిల్లా మాకు రాకపోతే మేము అన్యాయానికి గురవుతామనే
ఒక విప్లవం ప్రజల్లో స్టార్ట్ అయింది. ఇది ఖచ్చితంగా మాకు జిల్లా ఇచ్చి తీరాల్సిందే అని మేము కోరుకుంటున్నాం. ఒకవేళ ఒక డెడ్ లైన్ పెడుతున్నాం, ఒక 20-30 రోజుల్లో మేము ఫిబ్రవరి వరకు చూసి ఒకవేళ జిల్లాని ప్రకటించకపోతే ఈ పలాసలో మేము ఖచ్చితంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని తెలియపరచుకుంటున్నాను. కొత్త రోడ్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడానికి కుట్రల పన్నుతున్న కేంద్రంలో మోదీ దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకించాలని, ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఉన్న మాదిరిగా ఉంచాలని, అలాగే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొత్త రోడ్లు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజు కొత్త రోడ్లో దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడానికి కుట్రలు పన్నుతున్న కేంద్రంలో మోదీ దానికి వత్తాసు పలుకుతున్న చంద్రబాబు నాయుడు విధానాలను వ్యతిరేకించాలని, ఉపాధి హామీ పథకాన్ని గతంలో ఉన్న మాదిరిగా ఉంచాలని, అలాగే ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ కొత్త రోడ్లో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జగదాంబ జోన్ సిపిఎం పార్టీ కార్యదర్శి ఎం సుబ్బారావుతో పాటు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు వై రాజు, కె చంద్రశేఖర్తో పాటు ముఠా కళాశాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పేరు మార్చి మహాత్మా గాంధీ పేరు తీసేసి రామ్ అని పెట్టే వచ్చేటట్టు ఈరోజు పేరు మార్చడం అనేది జరిగింది. ఉపాధి హామీ పథకం 200 రోజులు ఉండేది 100 రోజులకి తగ్గించారు. అలాగే రాష్ట్రంలో బడ్జెట్ తగ్గించారు, రాష్ట్రం కేంద్రం కూడా బడ్జెట్ తగ్గించారు. మీరే 60% పెట్టుకోవాలి, మేము 40% ఇస్తామని చెప్తున్నారు. దానివల్ల ఇది సెంట్రల్ గవర్నమెంట్ పథకం. ఈ సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా నిధులు ఇచ్చి చేయాలి. చేయకుండా ఈరోజు నాటకం ఆడుతుంది. బడ్జెట్లో నిధులన్నీ కేటాయించకుండా బడ్జెట్లో నిధులు తగ్గించారు. మన విశాఖపట్నంలో విష్ణు కుమార్ రాజు గారు ఏం చెప్తున్నారంటే 200 రోజులు ఉంటే సోమరిపోతులు అయిపోతున్నారు అంటున్నారు. అసలు ఏ పని చేయకుండా ఎమ్మెల్యేగా గెలిచిన విష్ణు కుమార్ రాజు అతని సోమరిపోతే ఏమవుతాడనేది అతను చెప్పాలి. అంటే కష్టపడి రోజు ఉదయం లేచి గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయవలసింది. అది చేయకుండా ఈరోజు గ్రామీణ ప్రాంతంలోనూ ఉపాధి హామీ పథకం తీసి, అలాగే పట్టణంలో కూడా పనులు లేక భవన నిర్మాణ కార్మికులు కానీ ముఠా కార్మికులు కానివ్వండి ఈరోజు వారి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటద్దులు కట్టుకోలేక, స్కూల్ ఫీజులు కట్టుకోలేక, అలాగే పిల్లలు చదివించుకోలేక, కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలని ఉపాధి అనేది ఇప్పుడు వచ్చింది. బీజేపీ వచ్చిన తర్వాత వాల్మార్ట్, డీమార్ట్, పెన్షన్స్ వచ్చి వీళ్ళకి ఉపాధి లేకుండా పోయి విశాఖ ఉత్సవాలను ఈ నెల 24వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. 9 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపై మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో చేపట్టవలసిన అంశాలను జిల్లా కలెక్టర్లకు, అధికారులకు వివరించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఉత్సవాలు జరగాలన్నారు. నిర్వహించుకోవటం, అందులోనూ విశాఖ ఉత్సవాల పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మీ అందరికీ తెలుసు, విజయవాడలో ఆ మధ్యకాలంలో మనం దసరా ఉత్సవాలు నిర్వహించుకుంటే స్వయానా ముఖ్యమంత్రి గారు అన్నారు, మైసూర్ అదేవిధంగా కలకత్తాలో జరిగేటువంటి దసరా ఉత్సవాల్ని మించి విజయవాడలో ఉత్సవాలు జరిగాయనేటువంటి మాటని. అదేవిధంగా తర్వాత ఆవకాయ అమరావతి అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో ఒక మంచి కార్యక్రమాన్ని, సినిమా, సాహిత్యం, అదేవిధంగా నృత్యం, వీటికి సంబంధించినటువంటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ తెలియంది కాదు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత
అద్భుతంగా ఈ ఉత్సవాల్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మొన్ననే గండికోట ఉత్సవాల్ని, అదేవిధంగా ఫ్లెమింగో ఉత్సవాల్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇవాళ ఏ మూలకు వెళ్ళినప్పటికీ కూడా ఒక ఉత్సవ వాతావరణం ఈ రాష్ట్రంలో కనపడుతుందంటే దానికి కారణం పరిపాలనా దక్షులైనటువంటి గ్రేట్ విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది కనుక వారికి సహకారంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికీ పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి డబుల్ ఇంజిన్ సర్కార్. కాశీబుగ్గ, నరసన్నపేట వంటి ప్రాంతాల్లోని ఆలయాల్లో చోరీలు జరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నియామకం వంటివి చేపట్టాలన్నారు. వేరే రూమ్లో వేరే సపరేట్గా పెట్టుకోవాలి. ఇది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్గా అలా ఉంటున్నారు. సో దయచేసి పోలీస్ వైపు నుంచి మీడియా ద్వారా మనకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనకి టెంపుల్స్, అన్ని టెంపుల్స్లో మీకు హుండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా సీసీటీవీస్ పెట్టి దానికి డీవీఆర్ బాక్స్ సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అంటే డైరెక్ట్గా మనకి ఆ డీవీఆర్ బాక్స్ నుంచి మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు. సో దట్ మనం డైరెక్ట్గా ఫోన్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని సేవ్ చేసుకోవచ్చు. సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. సెకండ్, ఆ టెంపుల్కి మనకి మెయిన్ గేటే కాకుండా సైడ్ నుంచి కూడా అంటే విండోస్ కావచ్చు, లేదంటే డోర్స్ కావచ్చు, ఇవి ఏమైనా వీక్గా ఉన్నా కూడా లేదా ప్రాపర్గా క్లోజ్ చేయకపోయి ఉన్నా కూడా దయచేసి అది వెరిఫై చేసుకొని ఒకసారి తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇందులో చాలా ప్రాపర్టీ పోయింది. ఇందులో మాకు అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చెప్పట్లేదు. అంటే 6వ తారీఖు అక్కడికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ టీం ఒకటి విజిట్ చేసింది. అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీని చూడడం కోసం టీం వెళ్ళింది. ఆ రోజు వరకు బాగానే ఉంది. ఆ రోజు కూడా మన పోలీస్ వైపు నుంచి వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఫలానా ప్లేస్లో మీది వీక్గా ఉంది, అక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి, డీవీఆర్ బాక్స్ వేరే ప్లేస్లో పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. బట్ స్టిల్ వాళ్ళు దాన్ని చేయలేదు దాన్ని. సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుందంటే ఇప్పుడు 5 రోజుల్లో 6 రోజుల్లో అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చూసుకోలేదు. సో మనం టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు, లేదా టెంపుల్ ఓనర్స్ కావచ్చు, లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీరు సీసీటీవీస్ని ప్రాపర్గా పెట్టుకోండి అండ్ ఆ సీసీటీవీస్ యొక్క డీవీఆర్ బాక్స్ ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోండి. దానికి మన మొబైల్కి కానీ లేదా సిస్టమ్కి కానీ డైరెక్ట్గా మనము యాక్సెస్ తీసుకోవచ్చు. తీసుకొని అక్కడ నుంచి ఫుటేజ్ని కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు. సో దయచేసి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దీంతో పాటుగా మెయిన్ మిడిల్ సైజ్ టెంపుల్స్ కానీ లేదా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. ఈ టెంపుల్లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ ఉన్నారు. ఆయన ఒక రోజు వస్తున్నారు, ఒక రోజు రావట్లేదు, ఒక రోజు కొద్దిసేపు ఉంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దయచేసి అదొకటి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే సీసీటీవీలు కాస్ట్ పెద్ద అవ్వదు. 5,000 నుంచి 10,000 సీసీటీవీ వస్తుంది. ఇప్పుడు పోయిన ప్రాపర్టీ ఆల్మోస్ట్ 50 లక్షల పైన ఉంది. సో 50 లక్షలు ఎక్కువ, 5,000 ఎక్కువ, ఒకసారి ఆలోచించండి దయచేసి. సో ఆ సీసీటీవీస్ని వాటిని ప్రాపర్గా పెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ ఈ ఎంటైర్ టీమ్ మనకి అహ్మద్ గారు కావచ్చు, కాశీబుగ్గ డిఎస్పీ గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు అండ్ వాళ్ళ టీమ్ అండ్ ఎవరైనా ఎక్సలెంట్ వితిన్ ఒక వారం లోపల మనం అందరినీ పట్టుకొని 100% రికవరీ చేశారు ఇందులో. సో ఐ కంగ్రాచులేట్ దెమ్. థ్యాంక్ యూ. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైసీపీ కార్యకర్త సల్మాన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. సల్మాన్ కుమార్తె తమ తండ్రిని పూర్తిగా రాజకీయ కక్షతోనే అత్యంత దారుణంగా హత్య చేశారని వైఎస్ జగన్కు వివరించారు. ఆయన పార్థివ దేహం ఊర్లోకి తీసుకెళ్లాలంటే దాన్ని కూడా తీసుకురానికపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ అందరం కూడా ఉద్యమం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మరుసటి రోజు వస్తాడని తెలుసుకొని చివరికి ఊర్లోకి పంపించడం జరిగింది. ఈరోజు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం, పిన్నెల్లి నాయకులతో సహా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం, ఈరోజు చేసిన సహాయమే కాదు రేపు అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం అని వాళ్ళకి మాట ఇవ్వటం, తానే ఆ గ్రామంలోకి వస్తానంటే ఇక్కడున్న నాయకులందరూ కూడా హైకోర్టులో ఆ కేసు ఉంది, త్వరలో దాని మీద మరి తీర్పు రాబోతుంది. అలాగే ఊరు బయట వెళ్ళిపోయిన ఈ 200 కుటుంబాలు కూడా అక్కడక్కడ పంటలు వేస్తున్నారు. ఇప్పుడు ఆ పంటలు వదిలి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మేమందరం మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి. ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు
పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యమైన నాయకులు ఎంపీ గురుమూర్తి గారు కానీ, మాజీ మంత్రులు శైలజానాథ్ గారు కానీ, ఇతర ముఖ్యమైన నాయకులు నాగార్జున గారు కానీ, సురేష్ గారు కానీ, మాజీ పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు ఈరోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం. ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు. పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే ఉన్నారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. సార్ ఒకటే చెప్పారు, పిన్నెల్లి గ్రామానికి ఇప్పుడైనా వస్తామని చెప్పి అన్నారు. కానీ మేమే కొంత టైం తీసుకున్నాం. ఎందుకంటే అన్ని చోట్ల మేము ఉన్న చోట్ల ఎంతో గట్ట పంటలు వేసుకున్నాం కాబట్టి సార్ కొద్ది రోజులు మాకు టైం ఇవ్వండి, హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత మేము కూడా గ్రామంలోకి వస్తాము అని చెప్పడం జరిగింది. దయచేసి సంబంధిత అధికారులు పెద్ద మనసు చేసుకుని, ప్రజాప్రతినిధులు పెద్ద మనసు చేసుకుని మా గ్రామాన్ని. లక్నోలో జరుగుతున్న అఖిల భారత సభాపతుల సమావేశం శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. నో వర్క్స్ నో పే అనే విధానం చట్టసభల్లోనూ రావాలని ఆయన అన్నారు. దానికి అనుగుణంగా చట్టం చేయాలని, దానికి సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ఆయన ప్రతిపాదించారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం మనం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనడం లేదు. అది చాలానట్టు సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ దే టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అందజేసంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు, బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో చులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటన కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే. ఇది ఒక ఫస్ట్ టైం నేను మనం చేసిన నెంబర్ 1 సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? వై మస్ట్ మీకు పేమెంట్ అని చెప్పి, శాలరీస్ అని చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులు రాత కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ శ్రేణులంతా ఐక్యంగా పనిచేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. బుధవారం విజయనగరంలోని జే కన్వెన్షన్ మైదానంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా విస్తృత స్థాయి పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ జిల్లాలో సుమారుగా 4 లక్షల కార్యక్రమాలు సంతకాలు సేకరించాం. దాని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేశాం. గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీలు జరుపుకున్నాం. ఈ జిల్లాలో ఇవాళ అంత పెద్ద ఎత్తున విజయవంతమైనందుకు ఈ వేదిక ద్వారా ప్రతి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకి ఈ
నమస్కరిస్తూ ఇంత పెద్ద ఒత్తిడి విజయవంతం చేసినందుకు. దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడు ప్రజల పక్షాన్ని పోరాడుతూ ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడతాం. ఇవాళ అదే కాదు, మీ అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో ముఖ్యంగా రైతాంగం ఉన్న ప్రాంతం. ఇవాళ ఈ రైతాంగం ఉన్న ప్రాంతంలో, ఈ ప్రాంతంలో రైతుల కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాల కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆనందంగా ఉన్నారో మనందరికీ తెలుసు. ఇవాళ విత్తనం నాటిన దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, పెద్దల నాయకత్వంలో ఇవాళ ఇటీవల ఎదురుగా ఉన్నారు. వారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా సుమారు 2.5 సంవత్సరాలు చేశారు. కొసా కన్నబాబు గారు ఇవాళ మనం ఉందన్నారు. వారి నాయకత్వంలో ఆనాడు చేశాం. ఆనాడు రైతుల పక్షాన నిలబడ్డాం. రైతులకు ఏంటి కావాలంటే ఆ కార్యక్రమాన్ని చేశాం. కానీ ఈనాటి ప్రభుత్వం అనేక కష్టాలు, ఇబ్బందులు పడతా ఉన్నాం. అనేక విషయాలను ప్రజలందరూ చర్చిస్తారు.